అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ టిప్స్ అండి. కటింగ్ వీడియో మీరు అందరూ చూసారు, చాలామంది చూసారు, చాలా థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను డబల్ లేయర్ గౌన్కి నెక్ అనేది నేను వీడియోలో మీకు చూపిస్తానని చెప్పాను కదండి. నెక్ నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుని పేపర్ క్యాన్వాసింగ్ తీసుకుని వేరే క్లాత్ అంటే నాకు లైనింగ్ అనేది అది మిగలలేదు. దానివల్ల వేరే క్లాత్ తీసుకుని పేపర్ క్యాన్వాసింగ్కి అటాచ్ చేసుకుని చుట్టూ ఉన్న క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా దానికి ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఒరిజినల్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని నేను గమ్ పెట్టేసి అంటించేసాను. అది మీకు అక్కడ పెట్టాను చూడండి. అంటే మనకి నెక్ కట్ చేయకుండా డైరెక్ట్ అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ నెక్ వచ్చి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు మనం ఇది నెక్ ఇది బ్యాక్ పార్ట్కి రౌండే పెట్టానండి. ఫ్రంట్ నెక్కే నేను మోడల్ పెట్టాను. మీకు పిక్ చూస్తే అర్థమవుతుంది ఎలా పెట్టాననేది. ఇప్పుడు మనం సెంటర్ చేసుకుని అంటే 2.5 ఇంచెస్ కదా మనకి బ్యాక్ నెక్ దగ్గర 2.5 అన్నాను కదా, 2.5 మాట. పొడవు వచ్చేసి 6.5 అండి, 6.5 ఇంచులు. అలా మనం ఇక్కడ దీనిపైన నేను చూడండి మెయిన్ మీద ఈ పేపర్ క్యాన్వాసింగ్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా మనం పిన్స్ పెట్టుకుని కదలకుండా సెంటర్లోనే కుట్టుపడిలా ఒకసారి చూసుకోండి. అంటే కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టాను. మళ్ళీ నేను ఒక కుట్టు కూడా వేసాను, ఎందుకంటే మనకి క్లాత్ మధ్యలో ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది బాగా జారుతుంది. అది కదలకుండా ఉండడం కోసం ఆ విధంగా నేను సెట్ చేసుకుని ఎక్కడైతే మనం మార్కింగ్ చేసాం చూడండి, రౌండ్కి మనం మార్కింగ్ చేసాం, పెన్ తోటి చేసాను. దాన్ని మనం చుట్టూ ఈ విధంగా కుట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకోండి. మనం చేతితోటి తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రౌండ్కి చేసేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి మనకి పైన ఉన్న క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసాక టక్స్ ఇవ్వండి. అంటే రౌండ్ నీట్గా ఫినిషింగ్ బాగోవడానికి టక్స్ ఇవ్వాలన్నమాట. మనం పేపర్ క్యాన్వాసింగ్ లేకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ ఈ విధంగా చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. కస్టమర్స్కి ఇవ్వడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట అండి. దానికోసం మనం ఇలా చేసి నెక్స్ట్ దానిపైన కుట్టుపడేలా చూసుకోండి. ఇలా కుట్టుపడడం వల్ల వెంటనే మనకి లోపలికి ఫోల్డ్ అంటే టర్న్ అయిపోతుంది అన్నమాట అండి. దానికోసం నీట్గా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. నా కటింగ్ అదే డబల్ లేయర్ గౌన్ కటింగ్ చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొత్తగా చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా ఇలానే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా. మనం రౌండ్ టర్న్ తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. చూడండి మీరు మనకి రౌండ్ అనేది నీట్గా అయిపోయింది. అయితే లోపల మనకి ఆ క్లాత్ అనేది లేకుండా ఉండడానికి రౌండే కాబట్టి దానిపైనే మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంకా అలా ఉంటుంది అన్నమాట. లేదు అనుకుంటే దీనికి మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇలా స్టిచ్ వేసుకున్నా ఏం కాదు, లేదు హెమ్మింగ్ చేసినా పర్లేదు. నేను థ్రెడ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే థ్రెడ్స్ ఇక్కడ నేను నెక్ పెట్టింది చిన్నదేనండి, బ్యాక్ డీప్ పెద్దది పెట్టలేదు. మనకి ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ మనకి 2 ఇంచెస్ ఖర్చు ఉంది చూడండి. ఆ ఖర్చు 2 ఇంచెస్ మానేసి వదిలేసి మిగతా దాన్ని ఇలా షోల్డర్కి మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకుని కింద నుండి 1 ఇంచ్ ఉంచేయండి. కింద నుంచి 1 ఇంచ్ వదిలేసి పైకి ఒక 5 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుని నేను డాట్ అనేది వేస్తాను. అంటే కింద నుండి నేను డాట్ వేయను, మిడిల్లోనే వేస్తాను ఎప్పుడు కూడా గౌన్లకి. ఇలా కూడా మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కింద నుండి 1 ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకుని అక్కడ నుండి అక్కడికి 5 ఇంచెస్ మార్క్ చేసుకుని దాన్ని అక్కడ క్రాస్గా తీసి కొంచెం పట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు క్రాస్ తీసుకోవాలి, అంతేనండి. చూడండి మనకి గౌన్ అనేది నీట్గా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కింద లేయర్ ఉంది కదా, 10 ఇంచెస్ లేయర్స్కి నేను జిగ్జాగ్ చేసేసానని చెప్పాను కదండి, మీకు కటింగ్ వీడియోలోనే చెప్పాను. అయితే ఈ 22 ఇంచెస్ పెద్ద లేయర్ ఉంది కదా దానికి కూడా నేను 1 సైడ్ మనకి జిగ్జాగ్ చేయక్కర్లేదు, అంటే మామూలు కుట్టు వేయక్కర్లేదు, కానీ ఒకవైపు వేయాలి చూడండి. దానికి నేను జిగ్జాగ్ కింద చేసేసుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని, అంటే ఇది ఒక పార్టేనండి, 2 పార్ట్లు కాదు. బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను, మీకు ఒక పార్ట్ చూపిస్తున్నాను చూడండి.
10 ఇంచెస్ది ఏదైతే ఉందో అది తీసుకోండి. ఇక్కడ మనకి 22 ఇంచెస్ ఇలా పట్టుకుని చూడండి, ఫ్రంట్ బ్యాక్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను పాదంకి ఇటుపక్కకి 1 ఇంచుకి ఉంచి ఇటు పక్కన మిగతా క్లాత్ పెట్టారు. ఇప్పుడు దాని మీదే ఈ 10 ఇంచెస్ క్లాత్ పెట్టాను. అంటే పాదంకి ఇటుపక్క హాఫ్ ఇటుపక్క హాఫ్ ఉండాలి. ఆ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని దానిపైన 1 ఇంచ్ స్ట్రైట్ పెట్టేసుకుని అక్కడ నుండి కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట అండి. అంటే మనకి కింద లేయర్ ఉంది కదా, ఆ కింద లేయర్ అటాచ్ చేయడం చూపిస్తున్నాను నేను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోలో. కింద లేయర్ మనకి పైన లేయర్ పైన పెట్టుకుని దానిపైన పాదంకి ఇటువైపు హాఫ్ ఇంచు కుట్టు అంటే క్లాత్ ఉండేలా చూసుకుని దానికి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి. పెద్ద పెద్దవి అక్కర్లేదు. అంటే చిన్న చిన్నవి పెట్టుకోవడం వల్ల మనకి బాగుంటుంది ఫినిషింగ్ కూడాని. కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ మాట నేను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఒకవేళ అవ్వకపోతే చూడండి టెస్టర్ తీసుకున్నాను నేను. చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది నా దగ్గర. దాంతో చిన్న చిన్నవి ప్రిల్స్ మాట పక్కనే పెడుతున్నాను. ప్రిల్స్ కిందకి ప్రిల్స్ పెట్టట్లేదండి, ప్రిల్స్ పక్కన ప్రిల్స్ పెడుతున్నాను. అంటే కుచ్చు పక్కన కుచ్చు పెడుతున్నాను. ఓకేనా, మీకు వీడియోలో అర్థమవుతుంది కదా. మనకి హాఫ్ ఇంచు క్లాత్ అనేది పైకి ఉంచేయండి, లేదు 1 ఇంచ్ ఉంచుకున్నా పర్లేదు. ఈ క్లాత్కి మధ్యలో మాట కుట్టు పడాలి. అలా రావడం వల్ల పైన మనకి జిగ్జాగ్ చేసుకున్నాం కదా, నార్మల్గా కుట్టినా కూడా మనకి అక్కడ క్లాత్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట అండి. అంటే డబల్ లేయర్ గౌన్కి చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. 10 ఇంచెస్ది 22 ఇంచెస్కి జాయింట్ చేస్తున్నాను అన్నమాట అండి నేను. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే మీకు గౌన్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మొత్తం చివరి వరకు పెట్టేయండి. మళ్ళీ ఎండింగ్కి వచ్చినప్పటికి 1 ఇంచ్ క్లాత్ అనేది ఉంచండి. మనకి ఫ్రిల్స్ చూడండి నీట్గా ఉన్నాయి కదా, బాగా వచ్చింది కదా. మీకు చెప్పాను కదా హాఫ్ ఇంచ్ ఉంచుకోవడం వల్ల సరిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి నడుము వచ్చేసి 7.5 + 2 ఇంచెస్ కదండి. మొత్తం కలిపితే మనకి 19 ఇంచెస్ వస్తుంది. 19 ఇంచెస్ నేను క్రాస్గా తీసుకుని ఇంకొక క్లాత్ తీసుకుని కింద కుచ్చులు పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన ప్రిల్స్ పెడతాం కదా, కుచ్చులు పెట్టడానికి ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నానండి. చూడండి, దీన్ని కూడా సెంటర్ చేసుకోండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అని తెలియడానికి. మనం ఫస్ట్ 22 ఇంచెస్ తీసాం కదా, ఇప్పుడు మనం కుచ్చులు పెట్టాం కదండి, దాన్ని కూడా సెంటర్ చేసుకుని దీనిపైనే పెట్టండి. మనం ఉల్టా పెట్టట్లేదు, కరెక్ట్గా దానిపైనే స్ట్రైట్గానే పెట్టేస్తున్నాం, ఉల్టా పెట్టక్కర్లేదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టి 1 ఇంచ్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత నుండి మీరు 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ప్రిల్స్ పట్టుకోవాలండి. ప్రతి వచ్చి ఒక కుచ్చు తీసి కుచ్చు ప్రతిదీ మీరు కరెక్ట్గా మెజర్ చేసుకుని తీసుకోండి. ఓకే, అలవాటు ఉంది పర్లేదంటే పెట్టేసుకోండి, లేదంటే మీరు టేప్ తోటి మెజర్ చేసుకోండి. నేనైతే ఒక 1 ఇంచ్ కుచ్చు మాట అండి అది నేను పెట్టేది. హాఫ్ ఇంచ్ మాట 1 ఇంచ్ అవుతుంది. అలా నేను కుచ్చు అనేది పెడుతున్నాను. చూడండి, క్లాత్ కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఉల్టా పెట్టట్లేదు, దానిపైనే పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇదే విధంగా నేను ఇంకో పార్ట్ కూడా రెడీ చేస్తానండి. మీకు వీడియోలో ఒక పార్టే చూపిస్తున్నాను, దేనికంటే టైం చాలా పట్టేస్తుంది, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అనేసి నేను తీయలేదు, స్కిప్ చేస్తాను. ఓకేనా, అన్ని కుచ్చులు పెట్టి ప్రతి కుచ్చు కూడా మీరు ఈక్వల్గా పెట్టుకోండి. కిందకి జారిపోకుండా లెవెల్లో వచ్చే విధంగా కొంచెం టైం తీసుకున్నా కూడా మీరు నీట్గా ఇలా పెట్టుకోండి. లేదంటే మీరు ఫస్టే అల్పీలతోటి కుచ్చులు పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఈ క్లాత్ పైనే పెట్టేస్తున్నాను. చూడండి, మనకి ఫ్రిల్స్ అనేది మొత్తం అన్నీ ఒక లెవెల్లోనే రావాలి. ఇలా ఒక లెవెల్లో వస్తే మనకి నీట్గా ఉంటుంది. చూడండి, నేను కింద వేసి మరీ చూపిస్తున్నాను. కింద మనం 10 ఇంచెస్ అది 22 ఇంచెస్ కలిపి మెయిన్ పార్ట్కి కూడా మనం అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది కూడా 6 ఇంచెస్ 5.5 ఇంచ్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి దానికి నేను మార్కింగ్ చేసుకున్న విధంగా
అంటే పేపర్ క్యాన్వాసింగ్ మీద నేను మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ అనేది చేయడానికి టైం పడుతుంది, అదే మీకు వీడియోలో చూపించలేదు నేను. ఒకవేళ ఎవరికన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్తే నేను మీకు పేపర్ మీద వేసి మళ్ళీ ఎలా అనేది చేస్తానో మీకు చూపిస్తానండి. ఇది కూడా మనం సెంటర్ చూసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ పేపర్ క్యాన్వాసింగ్ దానిపైన నేను ఇప్పుడు ఎలా అయితే పెట్టానో అదే విధంగా పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్ మనకి క్లాత్ అనేది జరగకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి స్ట్రైట్గానే. దాని తర్వాత చుట్టూ అంటే మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎలా అయితే నెక్కి మోడల్ మార్క్ చేసుకున్నామో అదే విధంగా మనం అక్కడ సూది కట్ట దింపడం అన్నీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇది చిన్న క్యాలప్స్ ఉంటాయి కదండి, అంటే కొంచెం షేప్ వస్తుంది కదా, కట్ వర్క్ లాగా కాలప్స్ వచ్చాయి. నేను ఫ్రంటే కాలప్స్ పెట్టానండి. ఆ విధంగా నేను ఇక్కడ పెట్టిన చోటని కొంచెం రౌండ్ తిరిగే దగ్గర మనం సూది అనేది కిందకి దింపి పాదం పైకి లేపి మళ్ళీ అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చేతితోటే అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. ఇలా మనం స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఓకేనా, ఇంతేనండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనం కుట్టాం కదా, ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి క్రాస్గా కట్స్ ఇచ్చుకోండి. ఎక్కడైతే మనకి టర్న్ అవుతుందో ఆ చోటను కంపల్సరీ కట్స్ ఇవ్వాలండి, లేదంటే తిరగదు. చూడండి, ఇదే విధంగా మనం తిప్పుకుంటే మన కాలప్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. మీకు ఇంకా గౌన్లో అయినా సరే, ఫ్రాక్స్లో అయినా సరే, ఎలా డ్రెస్సెస్లో అయినా సరే ఎలాంటి మోడల్స్ కావాలన్నా నాకు కామెంట్లో పెట్టండి. నేను మీకు అవి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, దీనిపైన కూడా మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి నీట్గా. అంటే మనకి లోపలికి టర్న్ అవ్వి ఉంటుంది, దానికోసం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కూడా మనం సూది దింపి పాదం పైకి లేపడం అనేది చేయాలండి, లేదంటే నెక్ అంటే మనం ఒక షేప్ పెడితే అది వేరే షేప్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండాలంటే మనం ఇలా కొంచెం టైం, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే స్లోగా చెయ్యండి, వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం లోపల ఉంది కదా ఆ పేపర్ క్యాన్వాసింగ్కి నేను హెమ్మింగ్ చేస్తానండి. ఇక్కడ చూడండి, 1 ఇంచ్ కింద నుంచి 1 ఇంచ్ ఉంచుకుని పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని, ఇందాక నేను మధ్యలో వేసాను చూసారా మిడిల్లో డాట్, దీనికి కూడా అంటే ఫ్రంట్ పార్ట్కి కూడా నేను మిడిల్లోనే డాట్ వేస్తానండి. కిందన డాట్ వేయను, నేను కింద నుంచి వేయను, ఈ మిడిల్లో వేసుకుంటాను. ఇలా వేసుకున్నా కూడా మనకి ఫిట్నెస్ అనేది బాగానే ఉంటుంది, ఫిట్టింగ్ అనేది బాగానే ఉంటుంది. మీరు పిక్లో చూస్తే తెలుస్తుంది ఆ అమ్మాయికి ఫ్రాక్ అనేది ఎలా ఉందనేది. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ చేసేయండి. నేను ఒక షోల్డర్ జాయింట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. అంటే రెండోదికు నేను చేసేసాను. షోల్డర్కి డబుల్ స్టిచ్ వేసుకోండి, 2 వైపులా డబుల్ స్టిచ్ వేసుకుని ఇప్పుడు మనకి ఆ షోల్డర్ ఉంది కదా, అది బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వేలా చూసుకోండి. ఇక్కడ నేను 5 ఇంచెస్ పఫ్ అని చెప్పాను కదండి, దానికి నేను ఏం చేశానంటే పాదం దగ్గర నీడిల్ ఉంది కదండి, మనం బాల్ పిన్స్ పెట్టాం కదా, ఆ నీడిల్ పాదం దగ్గర పెట్టి మనం 5 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్కి కుట్టు వేస్తానండి. అది మనం బాల్ పిన్ పెట్టడం వల్ల కుచ్చులు మనం పెట్టకుండా దానికి అవే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేస్తాయి. మనం ఈ క్లాత్ జారిపోద్ది కాబట్టి ఫ్రిల్స్ పెడదామన్నా అంత నీట్గా రావు. అదే ఇలా పెట్టడం వల్ల చూడండి మనకి ఫ్రిల్స్ అనేవి చిన్నవి బాగా వచ్చినాయి కదా. ఇంకా నాకు క్లాత్ అక్కడే ఎక్కువ ఉందండి, దానికోసం ఇంకొంచెం నేను పెడుతున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ పాదం కొంచెం ఇలా కిందకి లాగి, పాదం మనం కుట్టే పాదం ఉంది కదా, కొంచెం కిందకి లాగి అక్కడ బాల్ పిన్ పెట్టామంటే మనకి ఈ విధంగా కుట్టు అనేది వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మనం రెండు హ్యాండ్స్కి నేను అలానే వేసేసాను. అలా అటాచ్ చేశాక హ్యాండ్ మామూలు మనం షోల్డర్ పైన కుట్టి చుట్టూ కుడతాం కదా, అదేవిధంగా నేను స్టిచ్చింగ్ అయితే హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తానండి. మీరు చూడండి, వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ పాదం ఇలా జస్ట్ ఇలా అంటే కిందకు వంగుతుంది, అక్కడ బాల్ పిన్ పెట్టండి. పెట్టిన తర్వాత నేను హ్యాండ్ అయితే అటాచ్ చేస్తానండి. 2 హ్యాండ్స్ అటాచ్ చేశాక మనకి కిందన పైపింగ్ కట్ట చేయట్లేదు హ్యాండ్కి, దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. హ్యాండ్కి తీసుకుని
ఈ హ్యాండ్ తీసి ఆ కింద 2 ఇంచెస్ క్లాత్ పెట్టి దానిపైన స్టిచ్ వేసుకుంటున్నానండి. చూడండి, ఒక పాదం వరుస కుట్టు అనేది వేస్తున్నాను. కింద 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేసి పట్టుకున్నాను. నేను ఫోల్డ్ చేసి పట్టి దానిపైన ఇది పెట్టి స్టిచ్ అనేది వేస్తున్నానండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను హ్యాండ్స్ చూపించాను కదా, అదేవిధంగా ఇక్కడ చుట్టూ కుట్టేసాను అనమాట అండి. నార్మల్ మన హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తాం అదేవిధంగా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు దీనిపైన మనం బెల్ట్లా వస్తుంది చూడండి, ఇక్కడ టర్న్ తిప్పేసుకుని దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే ఒక బద్ది టైప్లో అవుతుంది. ఇది మనకి బెలూన్ హ్యాండ్ కదండి, అందుకని కిందన నేను ఈ విధంగా చేశాను. ఇంకా మనం హ్యాండ్కి కింద కావాలితే మనం బార్డర్లా వేసుకోవచ్చు, కాలప్స్ ఇచ్చుకోవచ్చు. చాలా మోడల్స్ అనేది మనం హ్యాండ్కి పెట్టుకోవచ్చు అండి కిందన. నేనైతే నార్మల్గా ఒక లేయర్ టైప్లో, అంటే ఒక లేస్ ఉంటుంది కదా బద్ది టైప్లో వేసేస్తున్నానండి. బెల్ట్లా వేస్తున్నాను. మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా మనం నీట్గా పెట్టుకుని వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి అది బెల్ట్ టైప్లోనే ఉంటుంది, అంటే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా, ఒక హ్యాండ్కి మీకు వేస్ట్ చూపించాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ మనం ఇలా పట్టుకుంటే ఇలా బెలూన్ టైప్లో ఉంటుంది అన్నమాట. దీనికి నేను లైనింగ్ వేయలేదు, మీకు మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ కూడా నేను వేసేసాక మనం ఇందాక ఫ్రిల్స్ పెట్టుకుని రెడీ చేసుకున్న క్లాత్ని మనకి మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా, యోక్ పార్ట్, ఆ పార్ట్ దగ్గర పైన పెట్టండి. చూడండి, నేను ఇప్పుడు మీకు ఈ క్లాత్ అనేది ఇటు పెట్టాను. దానిపైన మనం కుచ్చులు పెట్టుకుని రెడీ చేసుకున్నాం కదా, ఫ్రిల్స్ పెట్టుకుని కింద పార్ట్ దానిపైన పెట్టి కుట్టేసుకున్నానండి. నేను మీకు తిరిగేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసాక మీకు తిరిగేసి చూపిస్తే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ ప్రతిదీ రెడీ చేసుకుని ఉంచుకుంటే మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, మనం పెట్టిన ఫ్రిల్స్ని దీనికి ఇలా అటాచ్ చేస్తాను. దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోండి. దానిపైనే అంటే కుచ్చిళ్ళు అలా నిలబడతాయి అన్నమాట. ఫ్రిల్స్ అనేది వంగకుండా కరెక్ట్గా నిలబడుతుంది. దానికోసం దానిపైనే స్టిచ్చింగ్ అనేది వేస్తే ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అందుకని నేను దానిపైన కుట్టడం మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదండి, మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది చూడండి, మనకి ఇది ఒక పార్ట్ అండి. ఇది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇది చూడండి, మీ పాదంకి ఇటువైపు రివర్స్లో ఉంది. దానిపైన ఇంకో మనం ఫ్రిల్స్కి రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా, అది తీసి దీనిపైన పెట్టానండి. కిందన వేసేటప్పుడు మనం ఆ ఫ్రిల్స్ అనేది లోపలికి మళ్ళీ కుట్టులోకి వెళ్ళిపోతాయి, చూసుకుంటూ వేయండి నీట్గానే. ఓకేనా, ఇదే విధంగా నేను అటాచ్ చేసేసాను. మళ్ళీ దీనిపైన కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఫ్రిల్స్ అనేది ఎక్కడ ఒక ఫ్రిల్స్ పెద్దది చిన్నది అలా లేదండి, కరెక్ట్గా సమానంగా లెవెల్గా వచ్చాయి. మనం వేసుకునేటప్పుడే ముందే మనం 1 ఇంచ్ అని మార్కింగ్ చేసుకుని వేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్ జాయింట్ చేయడం, హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ షేప్ తీస్తున్నానండి నేను. షేప్ మనకి కొంచెం కర్వ్ అదే బ్రాకెట్ టైప్లో రావాలి కొంచెం, అందుకని ఆ షేప్ తీసుకుని హ్యాండ్ పట్టుకుని అక్కడ చూడండి మనకి 5 ఇంచెస్ మాట హ్యాండ్ లూజు. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ నేను షేప్ అనేది ఇలా ఈ విధంగా షేప్ తీసేసానండి. ఇటు సైడ్ కూడా నేను షేప్ తీసాను. ఫ్రాక్ తిరిగేస్తే మనకి ఈ విధంగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.